టు నెల్లూరు వైభవ్ ఛానల్ ఇంకో మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా గాయస్. ఈరోజు మనం విన్వర్డ్లో హోమ్ గురించి నేర్చుకోబోతున్నాం గాయస్. ఈ ర్యాండ్ ఈక్వల్ టు 126,125. మీరు ఏ ర్యాండ్ ఈక్వల్ టు ర్యాండ్ ఇచ్చుకొని ఏ బ్రాకెట్ పెట్టుకొని ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు గాయస్. ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు గాయస్. నేనంటే 126, 125 ఇచ్చాను గాయస్. మధ్యలో కామా ఉండాలి. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాలి గాయస్. చూడండి గాయస్, నాకు కొంత మ్యాటర్ వచ్చేసింది గాయస్. ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి, మళ్ళీ మౌస్ని ట్రాక్ చేస్తూ వెళ్ళాలి కదా గాయస్. నేను చూడండి గాయస్, Ctrl+G. చూడండి గాయస్, ఫస్ట్ పేజ్ అని ఎంటర్ చేస్తాను. ఎంటర్ కొట్టేసాను గాయస్. ఫస్ట్ పేజ్కి వచ్చేసా గాయస్. ఇప్పుడు నేను 10th పేజ్కి వెళ్ళాలంటే 10 కొట్టి ఎంటర్ కొట్టాలి గాయస్. మళ్ళీ దాన్ని బ్యాక్ కొట్టేసి 1 పెట్టుకొని ఎంటర్ కొట్టేసుకొని మళ్ళీ దీన్ని రాంగ్ కొట్టేసుకోవాలి గాయస్. ఇది స్టైల్స్ గాయస్. ఇది బ్రాడ్. మీ స్కూల్లో బ్రాడ్గా రాయండి, బ్రాడ్ గాయస్. ఇది ఇటాలిక్, అండర్లైన్ గాయస్. ఇది స్ట్రైక్ అవుట్ అంటే కొట్టేస్తుంది. చూడండి గాయస్, అర్థమవుతుంది కదా మీకు. నెక్స్ట్ ఇది సైజు గాయస్. సైజు మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు గాయస్. చూడండి, ఇది కూడా సైజే గాయస్. ఇది తగ్గించాలి. ఇది ఉండేది మీరు ఏమన్నా బిగ్ లెటర్స్తో రాయాల్సింది స్మాల్ లెటర్తో రాస్తారు అనుకోండి, దాన్ని హైలైట్ చేసుకోవడానికి దాన్ని వాడచ్చు గాయస్. దాని తర్వాత ఇది సూపర్ స్క్రిప్ట్, ఇది సబ్స్క్రిప్ట్ గాయస్. ఇది సబ్స్క్రిప్ట్, ఇది సూపర్ స్క్రిప్ట్ గాయస్. దీన్ని సెంటెన్స్ కేస్ అని పెట్టారనుకోండి, అది ఒకటి వస్తుంది గాయస్. ఇది టెక్స్ట్ని హైలైట్ చేసేయడానికి. చూడండి గాయస్, ఇది టెక్స్ట్ని హైలైట్ చేసేయడానికి. ఈ టెక్స్ట్ హైలైట్ చేసుకోండి. దీనిలో గ్రీనే కాదు, ఏ కలర్ అయినా ఉంటుంది గాయస్. నాకు ఇప్పుడు నో కలర్ ఇచ్చాను అనుకోండి, దీన్ని అండర్లైన్ చేసి నో కలర్ ఇచ్చి అండర్లైన్ చేశాను అనుకోండి, నో కలర్ అయిపోద్ది. చూడండి, నో కలర్ అయిపోయింది. నో కలర్. అయిపోయింది. చూడండి గాయస్, ఇది వచ్చి టెక్స్ట్కి లెటర్స్కి హైలైట్ ఇస్తారు. చూడండి గాయస్, ఇదంతా అయింది. ఇది అలైన్మెంట్స్ గాయస్. ఇవి నేను మౌస్ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇది అలైన్మెంట్స్. చూడండి గాయస్, ఇప్పుడు ఇది లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. ఇప్పుడు మిడిల్ అలైన్మెంట్ పెట్టాను అనుకోండి, 2 పక్కల వస్తుంది. ఇప్పుడు మళ్ళీ హైలైట్ చేసి ఈ లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ బాగా వస్తుంది, ఇక్కడ బాగుండదు. ఈ లెఫ్ట్ అలైన్మెంట్ ఎందుకు, ఖురాన్ అలాంటి బుక్స్ రాసేటప్పుడు ఇది యూజ్ అవుద్ది గాయస్. ఇది వచ్చేసి తలకి జస్టిఫై, 2 ఒకే సైజులో ఉండడానికి. ఇప్పుడు నేను Ctrl+A పట్టుకొని జస్టిఫై తీసుకున్నాను అనుకోండి, మొత్తం జస్టిఫై అయిపోద్ది. చూడండి, ఇది దానికి లైన్కి గ్యాప్. చూడండి, లైన్కి గ్యాప్. ఇది బుల్లెట్స్ గాయస్. చూడండి, బుల్లెట్స్లో ఇన్ని
డిఫైన్ బుల్లెట్స్లోకి వెళ్ళి మీకు ఏం కావాలంటే అది పెట్టుకోండి గైస్. ఇది నాకైతే ఇది లెఫ్ట్ పెట్టుకుంటా గైస్. సింబల్స్ పెట్టాలనుకోండి సింబల్స్ వస్తాయి. నాకు ఏం వద్దబ్బా, నాకు ఈ బుల్లెట్స్ కావాలి. చూడండి, నేను సెలెక్ట్ టైప్లో చేయలేరు కాబట్టి రాలేరు గాయస్. చూడండి మీరే ఎంటర్ కొడుతూ ఉంటే బుల్లెట్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా రాసి ఎంటర్ కొడితే బుల్లెట్స్ వస్తాయి గాయస్. ఇది నంబర్ బుల్లెట్. చూడండి, నన్ను పెట్టాను అనుకోండి ఏం రాదు. చూడండి 1 2 3 ఇది డిఫైన్ న్యూ ఫార్మాట్ బుల్లెట్స్. చూడండి రోమన్ నంబర్స్ 1 2 3 ఓకే కొట్టారనుకోండి. చూడండి అటు టైప్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి గైస్. ఇవి గైస్ మీరు ఇది కొంచెం పక్కకి పెట్టారనుకోండి. నా సిస్టంలో పనిచేయట్లేదు. ఇది బకెట్ గైస్. పెయింట్లో మీరు బకెట్ చూసారు చూడండి. నేను ఇదంతా హైలైట్ చేశాను కాబట్టి ఇదంతా వచ్చేసింది. ఇది బార్డర్స్ గైస్. చూడండి, ఆల్ బార్డర్ ఉన్నారు అనుకోండి, అన్నిటికీ బార్డర్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు మీకు హోమ్ అంతా అర్థమైనట్టుంది గాయస్. అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టండి చూడండి గాయస్. అర్థమైతే నచ్చితే కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్.